టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబును శ్రీమంతుడు సినిమాకు సంబంధించిన కోర్టు చిక్కులు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి మరోసారి మహేష్ బాబుకు సమన్లు జారీ అయ్యాయి. మహేష్ బాబు పెద్ద స్టార్ అయినందున వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని పెట్టుకున్న పిటిషన్ ను నాంపల్లి కోర్టు తోసిపుచ్చింది. మహేష్ బాబు కోర్టుకు హాజరు కావాల్సిందే అంటూ ఆర్డర్ వేసింది. శ్రీమంతుడు చిత్రంపై నెలకొన్న వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ సినిమాను తన నవలను బేస్ చేసుకుని తీశారని శరత్ చంద్ర అనే రచయిత కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి గతంలో విచారణ జరిగింది. తాజాగా ఈ కేసు మరోసారి విచారణకు వచ్చింది. నిర్మాత నవీన్ కు మరోసారి సమన్లు జారీ చేస్తూ చిత్ర హీరోగా ఉన్న మహేష్ బాబు కూడా కోర్టు విచారణకు రావాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించి గతంలో మహేష్ బాబు కొరటాల శివ కోర్టుకు హాజరు కావాలని ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. అయితే వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని వారు హైకోర్టును ఆశ్రయించి నాంపల్లి కోర్టు ఉత్తర్వులపై స్టే తెచ్చుకున్నారు. ఆ స్టే గడువు ముగియడంతో నాంపల్లి కోర్టు నుండి మళ్లీ సమన్లు అందాయి. 2012లో స్వాతి మాసపత్రికలో తాను చచ్చేంత ప్రేమ అనే నవలను రాశానని, దానిని కాపీ చేసి శ్రీమంతుడు సినిమాగా మలిచారని ఆరోపిస్తూ హైదరాబాద్ కు చెందిన రచయిత ఆర్డి విల్సన్ అలియాస్ శరత్ చంద్ర నాంపల్లి క్రిమినల్ కోర్టును ఆశ్రయించారు. కాపీరైట్ చట్టం, భారత శిక్షా స్మృతి కింద వారిపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని రచయిత పోరాడుతున్నారు. తానే రాసిన చచ్చేంత ప్రేమ నవలను వెంకట్రావు అనే నిర్మాత తన నుంచి కొనుక్కున్నాడని, నారా రోహిత్ హీరోగా సముద్ర దర్శకత్వంలో నిర్మాత వెంకట్రావు ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేసుకుంటున్న తరుణంలో శ్రీమంతుడు రిలీజ్ అవ్వడం, సూపర్ హిట్ అవ్వడం కూడా జరిగిపోయాయని శరత్ చంద్ర తెలిపారు. ఈ విషయమై గత కొన్ని నెలలుగా తమిళంతో పాటు తెలుగు రచయిత సంఘాల్లోనూ ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి న్యాయం జరగలేదని, కొంతమంది ఇండస్ట్రీ పెద్దలను సైతం కలిశాము, అయినా ఎలాంటి ప్రయోజనం లేదు. డబ్బులు ఆశించి మేమీ ఫిర్యాదు చేయడం లేదు. నాలా మరో రచయితకు భవిష్యత్తులో ఇలాంటి అన్యాయం జరగకూడదన్న ఆలోచనతోనే మాకు జరిగిన అన్యాయంపై పోరాడుతున్నామని రచయిత శరత్ చంద్ర గతంలో మీడియాతో అన్నారు. ఈ విషయంపై న్యాయం కోసం ఎంత దూరం వెళ్లడానికైనా సిద్ధమని, తమ కథను కాపీ కొట్టడం విషయంలో శ్రీమంతుడు దర్శక నిర్మాతల్ని సంప్రదించగా వారి నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడం అటుంచి తమను ఎన్నో మాటలన్నారని శరత్ చంద్ర వాపోయారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.